ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ ఆసుపత్రిలో చేరారన్న వార్త సినీ ప్రియులను కలవరానికి గురిచేస్తోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె 2 రోజుల క్రితం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో రాధికకు ఏమైందా అని ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రాధిక ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా డెంగ్యూ అని తెలిసింది. దీంతో వెంటనే ఆసుపత్రిలో చేరాలన్న డాక్టర్ల సలహా మేరకు ఆమె అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా పూర్తిగా నయం అయ్యే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని డాక్టర్లు సూచించారని తెలుస్తోంది. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. రాధిక ఆసుపత్రిలో చేరారన్న వార్త బయటకు రావడంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ విషయం తెలియగానే కొందరు సెలబ్రిటీలు ఫోన్ చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారట. తమిళ నటుడు ఎంఆర్ రాధా కుమార్తెనే రాధిక. 1963 ఆగస్టు 21న చెన్నైలో ఆమె జన్మించారు. తమిళంతో పాటు తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించి అగ్ర హీరోయిన్ గా ఎదిగారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి వంటి అగ్ర హీరోల చిత్రాల్లో నటించి మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవితో ఎక్కువ చిత్రాల్లో నటించిన హీరోయిన్ గా రాధికకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినీ కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిన రాధిక వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. 1985లో తమిళ నటుడు ప్రతాప్ పోతన్ను వివాహం చేసుకున్న ఆమె 2 ఏళ్లకే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 1990లో రిచర్డ్ హార్డీ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకోగా ఆయనతోనూ ఎన్నో కష్టాలు పడింది. దీంతో 2 ఏళ్ల తర్వాత ఆయనతో విడిపోయింది. ఆ తర్వాత 2001లో ప్రముఖ నటుడు శరత్ కుమార్ ను 3వ వివాహం చేసుకున్నారు. రాధిక సినీ నటిగానే కాకుండా బుల్లితెర పైన రాణించారు. గతంలో ఆమె నటించిన పిన్ని సీరియల్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చాలా షోలకు ఆమె యాంకర్ గాను వ్యవహరించారు. నిర్మాతగా మారి ఎన్నో సినిమాలు, సీరియల్స్ నిర్మించారు. అలాగే క్రియాశీల రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు అందాల తార. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న రాధిక కొన్ని టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ లోనూ సందడి చేస్తున్నారు. అది విషయం.